సముద్రం దాటిన తర్వాతే వీళ్ళు అరణ్య ప్రాంతంలో నడవడానికి తీసుకువచ్చాడు దేవుడు. அந்த வனாந்தரத்திலே 40 வருஷம் நடந்தார்கள். ఈ అరణ్య మార్గములో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. அந்த 40 வருஷத்துல அவருடைய நடந்து 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 கால் வீங்கல. ఈ 40 సంవత్సరాలు అరణ్య ప్రాంతంలో నడిచినా కూడా వారి కాళ్ళు పీకలేదు. அவருடைய వస్త్రం పழைయదాయి పోగவில்லை. వారు వేసుకున్న బట్టలు చిన్నవైపోలేదు, మాసిపోలేదు. செருப்பு தேவையில்லை என்று சொல்லப்பட்டது. వారు వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలు వాడినా కూడా తెగిపోలేదు. హల్లెలూయా హల్లెలూయా. சொல்றது புரியுதா? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? yes 40 வருஷம் ஒரு செருப்பு போட முடியுமா? 40 సంవత్సరాలు ఒక మనిషి జోడేసుకోవడం అవుతుందా? 40 வருஷம் ஒரு Dress போட முடியுமா? 40 సంవత్సరాలు ఒంటి మీద ఉన్న బట్ట అలా ఉంచుకోవడం అవుతుందా? அந்த வனாந்தரம் என்று சொல்றது நம்ம ஊர் வெயில் மாதிரி இல்ல. అది అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మళ్ళాంటి ఎండ కాదు, మళ్ళాంటి పరిస్థితులు కాదు. తమిళనాడులో சொல்லுவாங்க అప్పుడు చూడు. అదే తమిళనాడు వచ్చేప్పుడు చూడండి ఎండ ఎలా ఉంటుందో. ఆంధ్రాలో బయటలో చూడు.